వరకు 10 నెలల ఇన్వెస్టిగేషన్స్ లో ఇలాంటి ఎవిడెన్సెస్, ఈ గోల్డ్ ఎలా వెళ్ళింది, ఇదిగో మా దగ్గర ఈ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉంది, లేదు 300 నుంచి 400 కోట్లు అప్పుడు మేము పట్టుకోగలిగాము, వాళ్ళు ఎలా జాయిన్ చేయగలిగారు, ఇలా పంచగలిగారు, లేదా ఈ దుబాయ్లో ఈ ప్రాపర్టీస్, సౌత్ ఆఫ్రికాలో ఈ ప్రాపర్టీస్ ని ఇదిగోండి ఫస్ట్ ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ ఇక్కడ కొన్నారు, ఇది అవి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు అనేది నా రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కూడా చూద్దాం. అంబటి రాంబాబు గారు మాట్లాడారు. పరిస్థితి నడుస్తూ ఉంది, ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చర్చల్లో కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వాటన్నిటినీ పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు, అనేకమైన కేసులు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు, అనవసరమైన కేసులు, సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి, బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు. చిత్రమైన శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది ఆయన మీకు అర్థమైందా? నమస్తే అండి గారు, మీకు తోటి ప్యానలిస్టులకి, అదే విధంగా ఆయన మాట్లాడింది ఏమన్నా మీకు అర్థమైందా? ఖచ్చితంగా అర్థమైంది కదా సార్. మీకు అర్థం కాకపోతే మీకు ఏమన్నా? నాకు అర్థం కాలేదండి, నిజంగానే చెప్తున్నా. ఆయన కేసు మినహాయించి ఒక్క నిమిషం వినండి, హ్యావ్ సమ్ పేషెన్స్. ఆయన మాట్లాడిన దాంట్లో కేసుకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? కుట్ర చేశారు, మా ఉసురు తగులుతుంది, ఏంది కుట్ర ఏంటి, ఉసురేంటి, ఎప్పటి మాటలు మీరు? సార్ మీరు మొత్తం ప్రెస్ మీట్ చూడకుండా 2-3 బిట్లు కట్ చేసి పెట్టించుకొని సో కుట్ర చేశారు, ఉసురు చేశారంటే కష్టం సార్. కేసు గురించి వెరీ క్లియర్ గా మాట్లాడడం జరిగింది. మీరు మొత్తం వీడియో తెప్పించుకొని చూడండి, 2 ప్రెస్ మీట్లు చూసానండి. మీరు చూసారా లేదా? మొత్తం ప్రెస్ మీట్ పెట్టుకొని నేను చెప్తాను, ఆగండి సార్. కేసు గురించి నేను చెప్తాను, కేసు గురించి వేరే స్టోరీ రాసుకొచ్చారు కేసు. సార్ మీరు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మాట్లాడారు, తర్వాత రాజకీయ విశ్లేషకులు మాట్లాడారు. నేను కొంచెం మా పార్టీ వర్షనన్నా మాట్లాడినప్పుడు దయచేసి. సార్ అసలు లిక్కర్ కేసు ఏంటి? సో లిక్కర్ కేసు 26/8/2024 వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఒక తెలుగుదేశం పార్టీ ప్రాక్సీ ఫిర్యాదు చేశాడు సార్. ఏదైతే 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయి, దీని మీద విచారణ చేయాలని చెప్పేసి రెవెన్యూ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, ఆయన ఎక్సైజ్ కూడా ఉన్నారు, మీనా గారు సార్, ముఖేష్ కుమార్ మీనా గారు సార్, ఆయనకి ఫిర్యాదు చేశారంట. ఫిర్యాదు చేసిన వెంటనే ఆయన వెంటనే లోపల ఇన్నర్లో ఉన్నటువంటి అధికారుల చేత చిన్న స్థాయి దర్యాప్తు చేయించి దాన్ని కాస్త మళ్ళీ సిఐడి మంగళగిరికి కేసు నమోదు చేయండి, దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పి పంపించాడు సార్. పంపించిన తర్వాత దాంట్లో ఏముందంటే సార్, ప్రసిద్ధ బ్రాండ్లను అణిచివేశారు,